గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనం ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్కు ప్రధాన కారణాలేంటి? అలాగే జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఐబిఎస్ అంటే ఏంటి? అసలు రావటానికి రీజన్స్ ఏంటి? ఓకే అండి. సో ఐబిఎస్ అంటే మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటామండి. అంటే ఈ సిండ్రోమ్లో ఏమవుతుంది అంటే మన పేగుల కదలికలు మనం తీసుకునే ఆహార పదార్థాలకు కానివ్వండి, మన జీవన శైలికి కానివ్వండి, ఇలా రకరకాల కారణాల వల్ల ఎక్కువగా ఈ పేగుల కదలికలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో సాధారణంగా మనకి జరగాల్సిన దానికంటే కూడా మనకి తేలికపాటి ఫుడ్కి కానివ్వండి, ఆయిల్కి కానివ్వండి, మనం తీసుకునే ఈ ఫుడ్ ఐటమ్స్ వల్ల ఇది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఎక్సెసివ్ మూవ్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకి ఊరికే మోషన్కి వెళ్ళాల్సిన ఫీలింగ్ కలుగుతూ ఉండటము, వెళ్ళిన ప్రతిసారి కొద్దిగా రావటము, అండ్ ఎక్కువ నొరగా ఉంటూ ఉండటము, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం అన్నమాట. సో అసలు ముందు ఐబిఎస్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా బాగా స్ట్రెస్ అని చెప్పచ్చు అండి. సో చాలామంది విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండటం ప్రజెంట్ ఉన్న జీవన శైలిలో చాలా కామన్గా చూస్తూ ఉన్న కాజ్ అనమాట. సో ఎక్కువ అందుకని ఇది మిడిల్ ఏజ్ వాళ్ళల్లో మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం. పర్టికులర్లీ 25-30s నుంచి 40-45 ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం చూస్తుంటాం. ఇది ఎవరిలోన్నా కనిపిస్తూ ఉంటుంది, ఐదర్ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎవరిలోనా కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా నిద్రలేమి సమస్యతోటి బాధపడుతూ ఉండటము, కంటిన్యూస్ వర్క్ ప్రెషర్ వల్ల, మన ఆలోచనల వల్ల మనకి నిద్రలేమికి ఉండటము, ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉండటము, ఆందోళనకి గురవుతూ ఉండటము, భయాలకి గురవుతూ ఉండటం, ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా మనకి ఐబిఎస్ దారితీస్తూ ఉంటుంది అనమాట. సో దీంతోపాటు మనకి కొంత ఫ్యామిలీ హిస్టరీ, వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ. సో దీంతోపాటు మనకి ఒబెసిటీ, కొంచెం ఎక్కువ ఊబకాయ ఉన్నప్పుడు కూడా మనకి ఐబిడి ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇది ఈ రకం కారణాలతో వస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా అసలు ఏ కారణం వల్ల ఇది కలుగుతుంది అనేది కూడా మనం చెప్పలేమన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఐబిఎస్ కింద కారణాలుగా చెప్పచ్చు. ఓకే అండి. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే అందరిలో ఒకేలాగా ఉంటాయా? సిమ్టమ్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? దట్ టు స్టేజెస్. ఓకే. సో సిమ్టమ్స్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా ఈ ఐబిఎస్లో 2 వేరియంట్స్ చెప్పచ్చు అండి. ఒకటి ప్రీడామినెంట్లీ డయేరియా రిలేటెడ్ ఐబిఎస్ అంటాము, రెండోది ప్రీడామినెంట్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఐబిఎస్ అని అంటూ ఉంటాం అనమాట. సో బేసికల్గా ఈ ప్రీడామినెంట్లీ డయేరియా రిలేటెడ్ ఐబిఎస్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది చాలా ఎక్కువ మందిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం చెప్తూ ఉంటారనమాట. సో ఈ ఐబిఎస్లో ఏమవుతుందంటే పొట్ట బాగా బ్లోటింగ్ ఉండటము, ఉబ్బరంగా ఉండటము, కొంచెం తిన్నా కానీ పొట్ట ఉబ్బరం అయిపోయినట్టు ఉండటము, అండ్ తినంగానే మోషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉండటము, లేకపోతే ఏమైనా టాస్క్ చేయాలి, ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ చేయాలి, లేకపోతే ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఆ రకమైన స్ట్రెస్కి గురవటం వల్ల మనకి ఆ ఈవెంట్ అటెండ్ చేసే ముందర ఖచ్చితంగా మనకి ఒకసారి మోషన్కి వెళ్ళాల్సిన అవసరం రావటము, అండ్ రోజులో దాదాపు మోర్ దెన్ 5 times కూడా మనకి మోషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటూ ఉండటం, వెళ్ళిన ప్రతిసారి చాలా కొద్ది మోతాదులోనే మోషన్ వస్తూ ఉంటుందన్నమాట. లేదా అపాన వాయువులతో పాటు గ్యాస్తో పాటు కొద్దిగా తేలికపాటి మోషన్ అవుతూ ఉంటుంది. సో దీంతో పాటు మనకి ఇంకా జిగురు రావటము, కొంచెం చివర్లా ఉండటం, అండ్ టెనిస్మస్ అంటారు. సో మోషన్ రాకపోయినప్పటికీ కూడా మోషన్ వస్తున్నట్టుగా అక్కడ ఫీలింగ్ కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ టెనిస్మస్ ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ డయేరియా రిలేటెడ్ ఐబిఎస్లో మనం చెప్తూ ఉంటాం. సో దీంతోపాటు ఇంకా ప్రీడామినెంట్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఐబిఎస్ వచ్చేసరికి మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం సమస్య ఉంటుంది, మోషన్కి వెళ్ళినప్పటికీ కూడా మోషన్ పూర్తిగా అయిపోయింది, ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అనేది మనకి కలగదనమాట. సో ఇది కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఐబిఎస్ చెప్తూ ఉంటాం. సో ఈ 2 వేరియంట్స్ కూడా మనకి ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఐబిఎస్ తోటి మనం ఒక 4-5 రోజులు బాధపడుతుంటే తర్వాత డయేరియా రిలేటెడ్ ఐబిఎస్ తోటి బాధపడుతూ ఉంటాం. ఓకే అండి. కాలర్ లైన్లో ఉన్నారు. సతీష్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సతీష్ గారు చెప్పండి. అది భోజనం చేసిన తర్వాత హలో చెప్పండి, వింటున్నాను సతీష్ గారు.
అది భోజనం చేసిన తర్వాత కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంది సార్. ఓకే కొంచెం చీలికలు చేస్తున్నాయి సార్. ఓకే, ఇందాక నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా ఉంటున్నాయండి. ఏమంటే మోషన్కి వెళ్ళాల్సిన అవసరం రావటము అండ్ కొంచెం తిన్న ఎక్కువగా అయిపోతున్నట్టు అనిపించటము. అవును సార్. ఓకే ఓకే అండి. సో మనకి ఈ ఐబిఎస్ ఉండే అవకాశం ఉంటుందండి. పర్టికులర్గా ఈజీ సెటైటీ అంటారనమాట. సో మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ రైస్ కంటే కూడా చాలా తక్కువగా తిన్నా కానీ పొట్ట ఉబ్బరం అయిపోతుంది, సఫిషియెంట్గా సరిపోతుంది అండ్ ఊరికే మోషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అంటే ఐబిఎస్ ఉండే అవకాశం ఉందండి. కానీ ఇలాంటి లక్షణాలే మనకి ఇంకా గ్యాస్ట్రైటిస్లో కానివ్వండి, ఇంకా వేరే ఇతర గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనం బేసికల్గా ఒకసారి మీరు క్లినిక్ కన్సల్ట్ చేస్తే ఒకసారి డాక్టర్ గారు ఫిజికల్గా కూడా మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు. దానికి తగినట్టుగా కొన్ని పరీక్షలు చేస్తారండి. ఆ పరీక్ష రిపోర్ట్లను బట్టి ఇది ఐబిఎస్ రిలేటెడ్ ఇష్యూ ఉందా లేకపోతే ఇంకా వేరే ఇతర సమస్యలతోటి ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయా అనేది మనం డయాగ్నోస్ చేసుకొని దానికి తగినట్టుగా మీకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ సమస్య నుంచి మీకు పూర్తిగా పరిష్కారం పొందగలుగుతారండి. ఓకే అండి, మరి ఐబిడి అంటే ఏంటి? సో మెయిన్గా మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారండి. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. సో ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రాన్స్ డిసీజ్, ఒకటి అల్సరేటివ్ కోలైటిస్ అనమాట. సో ఈ ఐబిడి అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన రోగనిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేయటం వల్ల మన పేగులో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంతటిని కూడా, లైనింగ్ అంతటిని కూడా దెబ్బతీస్తూ ఉంటుంది అనమాట. సో ఒక ఎర్రటి పూతలాగా తయారవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని అంటూ ఉంటాము. సో ఇది రావడానికి గల కారణాలు ఒకటి ఆటో ఇమ్యూనిటీ చాలా ప్రధానంగా చెప్తూ ఉంటాము, రెండోది వంశపారంపర్యంగా ఉండే అవకాశం ఉంటుంది, అండ్ మూడోది అలవాట్లు, మన ఎడిక్షన్స్ లైక్ స్మోకర్స్లో కానివ్వండి, ఆల్కహాలిక్స్లో కానివ్వండి, ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో ఈ 2 కూడా కొంచెం ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఉండేటప్పుడు ఇవి చాలా తారాస్థాయికి వెళ్ళి మనకి ప్రాణాల మీదకి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్గా మనకి అల్సరేటివ్ కోలైటిస్ విషయానికి వస్తే మనకి ఇది రెక్టమ్ దగ్గర నుంచి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, అప్ టు పెద్ద పేగు వరకు కూడా మనకి చూస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో అంతా కూడా పేగు పూత రావటం వల్ల మనకి బ్లీడింగ్ ఉంటుంది మోషన్లో నుంచి, అండ్ మనం ఏం తీసుకున్నా సరిగ్గా అరక్కపోవటము, తరచూ విరేచనాలు అవ్వటము, సో విరేచనంతో పాటు మనకి రక్తం పడుతూ ఉండటము, ఇవన్నీ కూడా దీంట్లో లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో క్రాన్స్ డిసీజ్ విషయానికి వస్తే మనకి పెద్ద పేగు, చిన్న పేగు అంతా కూడా మనకి పూత తయారవ్వచ్చు, నోటి వరకు కూడా పూత ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా ఇలాంటి లక్షణాలే మనం సిమిలర్గా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనము కొలనోస్కోపీ చేసి చూసినప్పుడు మనకి ఈ పూత ఎక్కడ దాకా ఉంటుంది అనే దాన్ని బట్టి మనకి ఇది క్రాన్స్ డిసీజా, అల్సరేటివ్ కోలైటిసా అనేది ఆధారపడుతూ ఉంటుంది. సో ఇది ఎవరిలో అన్నా రావచ్చు అండి, బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో, అండ్ 20 years పైన పడిన వాళ్ళ నుంచి మనం ఎవరిలో అన్నా కూడా చూస్తూ ఉంటాం. సో ఇది ఒక పేగుకి సంబంధించిన ప్రాబ్లం అనే మనం అనుకోవడానికి వీల్లేదండి. సో ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మేనిఫెస్టేషన్స్ కూడా ఉంచే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్గా మనకి కీళ్ళ వాపులు రావచ్చు, కీళ్ళ నొప్పులు కూడా అవుతూ ఉంటాయి. సో మనకి ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ 2 కీళ్ళల్లోనూ, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న జాయింట్స్లోను, రైట్ సైడ్ ఉన్న జాయింట్స్లోను మనకి ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో మనకి జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, అండ్ స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ముఖ్యమైన అవయవాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నరసింహ, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్ నరసింహ గారు. నాకు చిన్నప్పటి నుంచి మోషన్ రాస్తారు. ఓకే, మోషన్ రాదు? 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి వస్తుంది. ఓకే. తర్వాత నాకు 18 సంవత్సరాల వయసులో అల్సర్ ఆపరేషన్ అయింది. అల్సర్కి ఆపరేషన్ అయింది? ఆపరేషన్ అయ్యింది. ఓకే ఓకే. నాకు ఇప్పుడు 51 దాకా ఉన్నది, కానీ నాకు 2 రోజులకు ఒకసారి ఇట్లా రెగ్యులర్ రాస్తారు నాకు. ఓకే ఓకే. ఒక బాగా ప్రాబ్లం ఉంది. ఓకే, ఇంకా వేరే ఇతర సమస్యలు? ఓకే రాకపోతే నాకు గ్యాస్ వస్తుంది, వస్తుంది, కడుపులో ఎంతో ఇబ్బంది పడుతుంది. ఓకే ఓకే. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే పైల్స్ కానివ్వండి, మోషన్లో నుంచి? ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ అయింది. ఓకే ఓకే.
ఓకే. సో ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా అడ్రస్ చేయాల్సిన విషయం అండి. ఎందుకంటే మలబద్ధకం, సో మనకి పేగుల కదలికలు సరిగ్గా లేనప్పుడు మనకి మోషన్ అనేది ముందుకు జరగటం కష్టంగా అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనం ముక్కాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. సో దీంతో మనకి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇవి మళ్ళీ పైల్స్కి కానివ్వండి, ఫిషర్స్కి కానివ్వండి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మీరు ఒక్కసారి పైల్స్కి కూడా ఆపరేషన్ చేయించుకున్నారు, కానీ మనం రూట్ కాజ్ అసలు ఆ పైల్స్కి దారితీసిన కారణం మలబద్ధకానికి మనం వైద్యం చేసుకున్నప్పుడు ఈ పైల్స్ కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయండి. సో ఈ కాన్స్టిపేషన్ని మనం ట్రీట్ చేసుకునేంత వరకు మీకు ఇలాంటి తేలికపాటి సిమ్టమ్స్, పైల్స్ రావటము, లేదా పొట్ట ఉబ్బరంగా అనిపించటము, పైకి తంతు ఉండటము, పుల్లటి తేపులు రావటము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో మీకు సిమ్టమాటిక్గా మనం ట్రీట్ చేస్తూనే మనం పేగుల కదలికల్ని రెగ్యులరైజ్ చేసే విధంగా మీ శరీర తీరికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా వాటర్ తాగండి. మీ బాడీ వెయిట్కి తగినట్టుగా, అంటే 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తాగుతూ ఉండాలి. అండ్ పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి మీ డైట్లో, అంటే కూరగాయలు బాగా ఎక్కువగా ఉండాలన్నమాట. సో లైక్ బీరకాయలు కానీ ఇలాంటి వెజిటేబుల్స్, ఎక్కువ ఫైబర్ ఉన్న పీచు పదార్థాలు ఉన్న కూరగాయలు బాగా తీసుకోవాలి. అండ్ ఇతర ఆరోగ్య సమస్యలు లైక్ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ లాంటి సమస్యలు కనుక ఏమన్నా ఉంటే కనుక మీరు వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ వేరే అలవాట్లు లాంటివి స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే వాటిని కంట్రోల్లో చేసుకోవాలి. ఇవి ఫాలో అవుతూ కనుక మీరు ట్రీట్మెంట్స్ తీసుకోగలిగితే మీరు ఈ మలబద్ధకం సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారండి. దీనివల్ల కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు, కాబట్టి మీ లైఫ్ బాగుంటుంది. ఓకే అండి. ఐబిఎస్కి సంబంధించి కానీ ఐబీడీకి సంబంధించి కానీ నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అందరిలో ఒకేలా కూడా ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి? సో మెయిన్గా అసలు ఐబిఎస్ తోటి ఏమవుతుందంటే అండి, మనకి ఇలా కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఐబిఎస్ కానివ్వండి, లేదా డయేరియా రిలేటెడ్ ఐబిఎస్ తోటి, పర్టికులర్గా కాన్స్టిపేషన్ రిలేటెడ్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు చాలా ఆల్టర్నేట్గా ఉంటాయి అనమాట. కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, కొన్ని రోజులు డయేరియా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది అనమాట. వాళ్ళ సోషల్లో నలుగురిలో తిరగడానికి కానివ్వండి, పని చేస్తున్న చోట కానివ్వండి, లేదా యంగ్స్టర్స్లో ఉండేటప్పుడు స్కూల్స్, కాలేజెస్లో కానివ్వండి, ఈ తేలికపాటి సిమ్టమ్స్ రావటం వల్ల వాళ్ళ పూర్తి కాన్సన్ట్రేషన్ కానివ్వండి వర్క్ మీద సరిగ్గా ఉండకపోవచ్చు. దానివల్ల చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ తరచూ కొంతమంది వేగ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్స్ వల్ల మనకి అబ్సిస్టెన్సీ అనేది ఉంటుంది అనమాట. ప్రాపర్గా వర్క్ మీద ఫోకస్ చేయలేరు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా ఐబీడీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో మెయిన్గా ఐబీడీకి సంబంధించి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దట్టు ఎలా డయాగ్నోస్ చేస్తారు రెండింటికి? ఓకే అండి. సో ఐబీడీలో మనకి కేవలం పేగులకు సంబంధించిన వ్యాధి అనుకోవడానికి లేదండి. సో ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి అనమాట. సో ఇనీషియల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్లీడింగ్ పెర్ రెక్టము అండ్ అబ్డామినల్ పెయిన్, అన్నం ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవటము, వెయిట్ లాస్, ఇలాంటివన్నీ సిమ్టమ్స్తో పాటు మనకి ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి. మనం ప్రాపర్గా వెంటనే డయాగ్నోస్ చేసి ఈ ఇష్యూని మనం అడ్రస్ చేయనప్పుడు మనకి గ్రాడ్యువల్గా క్రానిసిటీ పెరిగే కొంది ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మేనిఫెస్టేషన్స్ వస్తుంటాయి. పర్టికులర్గా ఇందాక అన్నట్టు జాయింట్ పెయిన్స్ ఒకటి బాగా చూస్తూ ఉంటామన్నది. దీనివల్ల మనకి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. ఫైన్ మూమెంట్స్ చేయటము, చిన్న వస్తువులు పట్టుకోవటము, ఇవన్నీ కూడా కష్టంగా మారుతూ ఉంటాయి. దీంతోపాటు స్కిన్ ఇష్యూస్, స్కిన్ బాగా డ్రైగా అయిపోవటము, ఎరిథిమా నోడోజం లాంటి కండిషన్స్ ఉండటము, ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అలాగే మనకి కళ్ళన్నీ కూడా బాగా డ్రైగా అయిపోతూ ఉంటాయి. అండ్ కంజంక్టివైటిస్ ఉండటము, లేకపోతే మనకి రెటినైటిస్ లాంటి ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా స్క్లెరైటిస్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఇక్కడ రోగనిరోధక శక్తి బలహీనపడుతూ ఉండటం వల్ల మనకి వేరే రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే మెయిన్గా ముఖ్యంగా ఐబీడీ విషయానికి వస్తే మనకి కొలనోస్కోపీ అనేది ఫస్ట్గా మనం చెప్తూ ఉంటాం అనమాట. సో కొలనోస్కోపీ పెట్టి చూసినప్పుడే మనకి ఆ కెమెరా ద్వారా మనకి పూత ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి మనం అల్సరేటివ్ కోలైటిస్ సమస్యతోటి బాధపడుతున్నారా లేదా క్రాన్స్ డిసీజ్ తోటి బాధపడుతున్నారా అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఫర్దర్గా ఇది ఎంత తీవ్రతగా ఉంది అని చెప్పుకోవడానికి మనకి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానివ్వండి, సిఆర్పి కానివ్వండి, అండ్ ఎల్ఎఫ్టీస్ కానివ్వండి, ఆర్ఎఫ్టీస్ కానివ్వండి, అండ్ ఏఎన్ఏ ప్రొఫైల్, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో మనకి ఐబిఎస్లో కూడా మనకి డయాగ్నోస్ చేసుకోవడానికి కొన్ని టెస్టులు సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో బేసికల్గా ఈ టెస్ట్లన్నీ కూడా మనకి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఇవన్నీ చేసి చూసిన
చూసినాక కూడా మనకి ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లక్షణాలు ఎందుకు ఉంటున్నాయి అనేది మనకి బయటపడదు. అన్ని టెస్టులు కూడా నార్మల్గా ఉంటాయి. సో మనం ఎండోస్కోపీ చేసినా కానీ మనకి పొట్టలో పూత ఉన్నట్టు కానివ్వండి, లేదా కొలనోస్కోపీ ద్వారా కానివ్వండి పేగులో పూత ఉన్నట్టు కానివ్వండి తెలియదు. వేరే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కానివ్వండి, వేరే మలం పరీక్ష చేసినప్పుడు ఎమీబియాసిస్ కానివ్వండి, ఇలాంటి ఏ పరీక్షలు కూడా పాజిటివ్ ఉండదన్నమాట, అన్నీ నెగిటివ్గా ఉంటాయి. కానీ పేషెంట్కి అన్ని లక్షణాలు మనకి కడుపు ఉబ్బరము, ఇందాక నేను చెప్పినట్టుగా డయేరియా కానివ్వండి, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అప్పుడు అన్ని రిపోర్ట్లు నెగిటివ్గా ఉన్నాయి కానీ పేషెంట్కి లక్షణాలతోటి బాధపడుతున్నారు అన్నప్పుడు దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి రివర్స్ స్టడీ చేస్తాము ఐబిఎస్ విషయంలో. వేరేస్ ఐబిడి విషయంలోకి వచ్చేసరికి మనకి రిపోర్ట్స్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్స్లో మనకి ప్రాపర్గా క్లియర్ కట్ డయాగ్నోస్ అయిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి సమస్యతోటి బాధపడుతున్నారు వాళ్ళకి సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తూనే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని మనం కంట్రోల్ చేయడానికి ఆ ఫ్లేరప్స్ రాకుండా మనం చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. ఓకే, మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటాయి? ఓకే అండి. సో ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే మనకి ఎసిడిటీగా వాడుక భాషలో చెప్తూ ఉంటారండి. సో ఎసిడిటీ అంటే ఏంటంటే మనం ఏం తిన్నా తినకపోయినా మన పొట్టలోంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో మనకి ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఎసిడిక్ మీడియంలో ఉంటుందన్నమాట. సో ఈ ఎసిడిక్ మీడియంలో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూస్ పర్టికులర్గా మనం ఎక్కువ ఫాస్టింగ్స్ ఉండేటప్పుడు లేదా ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, వేళకి భోజనం చేయకుండా లేట్స్గా తింటాం, లేట్ ఆఫ్టర్నూన్ లేట్ నైట్స్ తినేటప్పుడు ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఖాళీగా ఉన్న పొట్ట మీద దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి గ్యాస్ట్రైటిస్ రావచ్చు, అంటే పొట్ట చుట్టూ పూత తయారవుతూ ఉంటుంది. దీంతోపాటు మనం తీసుకున్నప్పుడు కూడా ఆహారం కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అయ్యి మనకి పైకి తంతం అనేది మనం చూస్తుంటాం అన్నమాట. దీనివల్ల అన్నవాహిక యొక్క కింద భాగంలో కూడా లోవర్ ఈసోఫాగస్ స్పింటర్స్ లూజ్ అవ్వటం వల్ల కూడా మనకి ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ అంతా కూడా పైకి తంతూ ఉంటుంది. దీనివల్ల మనకి చెస్ట్ పెయిన్ ఉండటము, ఛాతీలో మంట ఉండటము, పుల్లటి తేపులు రావటము, ఈవెన్ ఈ పుల్లటి తేపులు మనకి గొంతు వరకు కూడా రిఫ్లెక్స్ అవుతూ ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇవి రావడానికి గల కారణాలు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ ఒబెసిటీ చెప్పచ్చండి. ఎక్కువ ఊబకాయం ఉన్న వాళ్ళల్లో మనకి ఈ గ్యాస్ట్రైటిస్ లేదా యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. సో రెండోది ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, టైంకి తినకపోవటము, టైంకి నిద్రకపోవటము, సరైన నిద్ర లేకపోవటం. సో సాధారణంగా మనిషికి 6 to 8 hours నిద్ర మినిమం ఉండాలి. సో ఈ ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో, పర్టికులర్లీ నైట్ షిఫ్ట్స్ డ్యూటీస్ ఉండే వాళ్ళలో అందుకే ఇష్యూస్ బాగా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ మూడోది సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ శారీరక వ్యాయామం లేకుండా ఉన్న చోటనే కూర్చొని పనిచేస్తుంటారు చాలామంది. సో వీళ్ళల్లో కూడా మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండేటప్పుడు కూడా మనకి గ్యాస్ట్రైటిస్ ఉంటూ ఉంటుందన్నమాట. సో ఎక్కువగా వాటర్ తాకపోవటము, పీచు పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవటము, ఎక్కువ కారం మసాలాలు, జంక్ ఫుడ్, వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ మనకి ఇప్పుడు చాలా అలవాటు అవుతుంది. సో ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్న వాళ్ళలో, అండ్ ఎక్కువ కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాలు కానివ్వండి, అండ్ రకరకాల కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళలో కానివ్వండి మనకి గ్యాస్ట్రైటిస్ బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కారణాల వల్ల మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎక్కువగా రిలీజ్ అవ్వటము, దానివల్ల మనకి జీర్ణం సరిగ్గా అవ్వకపోవటము, ఇండైజెషన్ ఫీలింగ్, బ్లోటింగ్ ఉంటూ ఉండటము, అండ్ తేపులు రావటము, ఇలాంటివన్నీ కూడా మనకి గమనిస్తూ ఉంటాం. సో కాన్స్టిపేషన్ కూడా రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి కాన్స్టిపేషన్ ఉండేటప్పుడు కూడా ఎక్కువగా గ్యాస్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఐదర్ కింద పైనుంచన్నా తేపులు వస్తూ ఉంటాయి, లేదా కింద నుంచన్నా అపానవాయువులు ఎక్కువగా పోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి విపరీతమైన గ్యాస్ సమస్యకి దారితీస్తూ ఉంటాయండి. ఓకే అండి, మెయిన్గా ఇప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్కి హార్ట్ పెయిన్కి కొంచెం రిలేటెడే ఉంటుంది, బట్ ఎగ్జామినేషన్ చేసుకోలేరు పేషెంట్స్, అంటే దాని గురించి చెప్తారు. ఓకే, సో పర్టికులర్గా మనకి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ, ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల కలుగుతున్న నొప్పి, హార్ట్ రిలేటెడ్ నొప్పి చాలా సిమిలర్గా చూస్తుంటామండి క్లినికల్గా. పర్టికులర్గా ఇది కొంచెం పెద్దవాళ్ళలో, మిడిల్ ఏజ్ గ్రూప్స్లో మనకి మిడ్ నైట్స్ కానివ్వండి, లేదా తెల్లవారుజామున మనకి ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఆడవాళ్ళలో మనం చూస్తుంటాం అనమాట. ఎప్పుడన్నా మనకి రిలీజియస్గా కొన్ని ఈవెంట్స్ చేసుకున్నప్పుడు, కొంచెం వ్రతాలు, ఉపవాసాలు ఉండే అలవాట్లు ఉన్న వాళ్ళలో మనకి నైట్ మీల్ తీసుకున్నాక ఎర్లీ అవర్స్లో కానివ్వండి, మిడ్ నైట్స్ చాలా హార్ట్ బర్న్ అనేది కలుగుతూ ఉంటుంది. సో ఇది హార్ట్ వల్ల కలుగుతున్న ప్రాబ్లమా లేదా మనకి గ్యాస్ట్రైటిస్ వల్ల కలుగుతున్న ప్రాబ్లమా అనేది నార్మల్ పర్సన్, నాన్ మెడికల్ పర్సన్ డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ చాలామంది వెంటనే ఎమర్జెన్సీస్కి ల్యాండ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంకా
ఈనో కానివ్వండి, ఇలాంటి రకరకాల కొన్ని డైరెక్ట్గా మెడికల్ షాప్లో మందులు తీసుకొని వాడుతూ ఉంటారు. ఒకవేళ ఇది హార్ట్ రిలేటెడ్ పెయిన్ అయ్యి ఉండి మనం ప్రాపర్గా డయాగ్నోసిస్ టైంలో చేసుకోనప్పుడు మనం చాలా విపరీతమైన పరిణామాలు చూడాల్సి వస్తుంటుంది అనమాట. సో అందుకని మనం ఇమీడియట్గా ఒకసారి డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకొని, ఒకవేళ ఏమైనా ఉంటే అది ఈసీజీ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని, ఈసీజీ నార్మల్గానే ఉంటుంది అనుకునేటప్పుడు దీన్ని గ్యాస్ ప్రాబ్లం వల్ల కలుగుతున్న సమస్యగా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే అండి. శ్రీనివాసరావు నెక్స్ట్ కాలర్. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్. ఏంటండి కడుపులో నొప్పి వస్తుంది? ఓకే ఓకే అండి. ఎంతకాలంగా అవుతుంది? ఓకే అండి. ఓకే ఏంటండి? బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే మోషన్స్ ఎక్కువ కాకుండా. ఓకే, ఊరికే వెళ్ళాల్సి వస్తుందా మోషన్స్? ఏం లేదు. ఓకే ఓకే అండి. దాదాపు 10 రోజుల నుంచి ఈ కంప్లైంట్ చెప్తున్నారు కదండి? ఓకే అండి. సో రీసెంట్గానే ఒక 10 days నుంచి మీరు మోషన్స్ అవుతున్నాయి అంటున్నారండి. మనకి మోషన్స్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఐబిఎస్ అవ్వాలనే మనం ఏమీ చెప్పలేము. సో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండటము, ఎక్కడన్నా మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా, లేదా వాటర్ మంచి హైజీనిక్ లేని వాటర్ ఎప్పుడన్నా తీసుకున్నా, బయట ఫుడ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు కొద్దిగా మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉండొచ్చా అండి. సో పేగుకి కానివ్వండి, పొట్టకి కానివ్వండి ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు మనకి విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి సార్. ఒకసారి విజిట్ అయితే మిమ్మల్ని పూర్తిగా తరువుగా ఎగ్జామిన్ చేస్తారు. ఇది అక్యూట్గా ఉంటున్న గ్యాస్ట్రోఎంటరైటిసా, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఎంఈబిఎస్ సమస్యతో బాధపడుతుండేటప్పుడు కూడా మనకి విరేచనాలు అవుతూ ఉండటము, మోషన్ అయిపోయినా కూడా అన్సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉండటము, ఊరికే మోషన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఒకసారి ఇంకా క్లియర్గా మీ హిస్టరీ అంతా తీసుకొని మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తే మనకి డయాగ్నోసిస్ అనేది ఒక ప్రాబుల్ డయాగ్నోసిస్ రావచ్చు, దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మీకు. ఓకే అండి. అంటే ఇవన్నీ ఐబిఎస్ కానీ, ఐబిడి కానీ, గ్యాస్ట్రైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం.